रखवारे, होतन आज्ञा बिनु बैठारे, सब सुख तुमेदेव सदा त्वदीयाः दयातरङ्गानुचराः कटाक्षाः श्रोत्रेषु पुंसाममृतं क्षरन्तीं सरस्वतीं संश्रितकामधेनुं व्याख्यामुद्रां करसरसिजैः पुस्तकं शङ्खचक्रे बिभ्रद्भिन्नस्फटिकरुचिरे पुण्डरीके निषण्णः अम्लानश्रीरमृतविशदैः अंशुभिः प्लावयन् माम् आविर्भूयात् अनघमहिमा मानसे वागधीशः. ఈవేళ హనుమాన్ వ్యాయామ మందిర ప్రాంగణంలో వివేకవంతులైనటువంటి బుధమండలి ఆసీనులై ఉన్నటువంటి ఈ సభావేదికలో నేర్చుకున్న కొన్ని విషయాలలో అభిజ్ఞాన శాకుంతలానికి సంబంధించినటువంటి విషయాన్ని మీ ముందుంచేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈవేళ ఇక్కడ మీ ముందు నిల్చోవడం, మీ ముందు ఆసీనుడైనటువంటి సందర్భం. మేధిని ముఖమండలం పైన ఎన్ని దేశాలున్నా ఎప్పటికప్పుడు తన ప్రత్యేకతను చాటుకునే ఆర్షభూమి భారతావని. అనాదిగా వేలాది సంవత్సరాలుగా భారతీయ ఆర్షవాంగ్మయం దిశానిర్దేశం చేస్తూ, మనుస్మృతిలో అంటారు, ఇక్కడి వాళ్ళు అగ్రజన్మని మొత్తం ప్రపంచంలో కూడాను నేర్పించేటువంటి దీపస్తంభాలుగా ప్రపంచానికి ఒక మార్గదర్శకులుగా తయారవుతారు అని అన్నారు. అటువంటి దేశంలో పుట్టినందుకు గర్విస్తూ, భారతీయుడైనందుకు గర్విస్తూ, భారతీయ ఆర్షవాంగ్మయంలో వేదవాంగ్మయం కానీ, ఉపనిషత్తులు కానీ, పురాణాలు కానీ, కావ్యాలు కానీ విశ్వశ్రేయస్సును కోరినటువంటివి. విశ్వశ్రేయ కావ్యమని కదా అన్నది. విశ్వశ్రేయస్సును కోరినటువంటివి మన ఆర్షవాంగ్మయం. అందులో భాగంగానే వైదిక వాంగ్మయం కానీ, లౌకిక వాంగ్మయం కానీ విరాజిల్లుతూ ఉన్నది. ఈవేళ మనం ఇక్కడ చూసినట్లయితే, మీ ముందు నేను నిల్చొని కూర్చొని రెండు మాటలు చెప్పడానికి కారకులైనటువంటి వారిని ముందుగా స్మరించుకోవటం నా కర్తవ్యం. మా ఇంటి పిండిమర చక్రం ఎంత వేగంగా తిరుగుతుందో, కష్టాల కడగండ్లు కల్లోలపరిచిన నా చదువులోనే ఆనందాన్ని చూసుకున్నటువంటి నా తల్లి కనకవల్లికి పాదాభివందనం చేస్తూ ఈవేళ నేను ప్రారంభించబోతూ ఉన్నాను. అలాగే మా తండ్రి గారు బాలకోటయ్య గారు సమాజంలో ఎలా మెలగాలో, నీతి వర్తనం ఎలా ఉండాలో తెలియచేసినటువంటి నాన్నగారికి నా నమస్కారాలను తెలియచేస్తూ, తల్లిదండ్రులకి నా నమస్కారాలను తెలియచేస్తూ ఉన్నాను. అనంతవాయువుల్లో ఎక్కడో సంచరిస్తూ ఉన్నటువంటి నా ప్రాణాన్ని తన గర్భంలో ప్రతిష్ఠించుకున్న నా తల్లి, ప్రతిష్ఠించుకొని ఎన్నో కష్టాలు వచ్చినప్పటికీ కూడాను బిడ్డల చదువులోనే ఆనందాన్ని చూసినటువంటి నా మాతృమూర్తిని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవటం సమంజసం, నా నైతిక బాధ్యత, నా కర్తవ్యం అనుకుంటూ నా తల్లికి నేను నమస్కారాలను తెలియచేస్తూ ఉన్నాను. అలాగే ప్రాథమిక పాఠశాల నుంచి విశ్వవిద్యాలయం వరకు కూడాను, ప్రాథమిక పాఠశాల నుంచి విశ్వవిద్యాలయం వరకు ఒక వెదురు బొంగు సందేహాలనే గుజ్జుతో ఎలా ఉంటుందో, నా శరీరం కూడాను సందేహాలనేటువంటి గుజ్జుతో ఒక వెదురు బొంగులాగా ఉన్నది. ఆ సందేహాలన్నింటినీ తీసేసి ఒక వేణువుగా మార్చినటువంటి గురుపంకజ శ్రేణి కేవలం విశ్వవిద్యాలయానికి సంబంధించిన వారే కాదు, ప్రాథమిక పాఠశాల నుంచి విశ్వవిద్యాలయం వరకు కూడాను నన్ను నడిపించినటువంటి మా గురుపంకజ శ్రేణికి నా నమస్కారాలను తెలియచేస్తూ ఉన్నాను. ఆచార్య సన్నిధానం సుదర్శన శర్మ గారు, ఆచార్య రేమిళ్ళ రామకృష్ణ శాస్త్రి గారి వంటి విద్వత్ తల్లజులు, విద్వత్ ప్రకాండులు పెట్టినటువంటి అక్షర భిక్ష వల్ల ఈవేళ
మీ ముందుకు రాగలిగాను అని సవినయంగా తెలియచేసుకుంటూ ఉన్నాను. గురువుల యొక్క ఆశీస్సులు లేకపోతే ఈవేళ సాధించగలిగేది ఏమీ లేదు. అటువంటి గురువర్యుల యొక్క ఆశీస్సులు ఉండడం వల్లనే సాహిత్య అధ్యయనం చేయగలిగానన్నటువంటి విషయాన్ని కూడాను ముందుకు తీసుకువస్తూ, ఈవేళ ఈ ప్రాంగణంలో హనుమాన్ వ్యాయామ మందిర ప్రాంగణంలో బుధ పంకజ శ్రేణి కూర్చొని ఉన్నది. ఇక్కడ ఈ బుధ పంకజ శ్రేణి ముందు నేను మాట్లాడడం అంటే చాలా సాహసోపేతమైనటువంటి నిర్ణయమే. అసలు మాలాంటి వాళ్ళను కూడా ఇలాంటి గొప్ప గొప్ప వేదికలకి, సామాన్యమైనటువంటి వేదికలు కాదు ఇవి, సరస్వతి పుత్రులు సైతం సభాయై నమః అంటూ మాట్లాడబోతూ ఉన్నటువంటి ఒక మహాపీఠంలో కూర్చోబెట్టేటువంటి అవకాశం కల్పించడంలోని ఉద్దేశం నేను అనుకోవడం, ఈవేళ యువతరంగం ఏంటి అంటే, యువతకు సంబంధించినటువంటి రంగం ఏంటి అంటే ఏ ఇంజనీరింగో మెడిసినో ఇంకోటో అంటున్నారా కానీ సాహిత్యం అని అనటం లేదు. యువతరంగం సాహిత్యం అనాలి అంటే యువతరంగం రావాలి. యువతరంగం వచ్చినప్పుడే సాహిత్యం యువత రంగం అవుతుంది అని విశ్వసించారు. కాబట్టి సోదరుడు, మిత్రుడు గరికపాటి గురజాడ, మల్లెపూడి రవిచంద్ర వీరి ఉపన్యాసాలతో పాటుగా నా ఉపన్యాసాన్ని కూడా, న్యాసము అంటే ఉంచటం కదా, నాకు తెలిసినటువంటి విషయాన్ని కొద్దిగా మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేయటం అనేటువంటి సందర్భంలో చూసినట్లయితే, ఈవేళ తరానికి నిరంతరం అంతరం పెరుగుతుంది. ముందు తరానికి ఇవేళటి తరానికి చూస్తే తరానికి నిరంతరం పెరుగుతున్న అంతరాయం లేకుండా భర్తీ చేయాలంటే ఇటువంటి సాహిత్య ఆధ్యాత్మిక ప్రసంగాలు కావాలి. ఆ ప్రసంగం కూడా ఆ కవిత్వం ఇలా ఉంది, ఆ కొండలు ఇలా ఉన్నాయి, ఆ నదీ జలాలు ఇలా ప్రవహిస్తున్నాయంటే సరిపోదు. ప్రసంగం సంఘం కోసం ఉపయోగపడాలి. అప్పుడు మాత్రమే ఆ ప్రసంగానికైనా, ఆ సాహిత్యానికైనా, ఆధ్యాత్మిక భావతరంగానికైనా సమాజంలో నిలదొక్కునేటువంటి అవకాశం కలుగుతుంది. కాబట్టి సామాజిక దృక్పథాన్ని పెంచాలి అన్నటువంటి విషయంలో సాహిత్యమైన, ఆధ్యాత్మికత అయినా సమాజంలో మమేకమైనప్పుడే ఆ సమాజం ఆదర్శప్రాయంగా ఉంటుంది అని భావించి ఏర్పాటు చేస్తూ ఉన్నటువంటి ప్రసంగాలలో భాగంగా యువతరాన్ని కూడాను ముందుగా బాలాదపి సుభాషితం గ్రాహ్యం అన్నటువంటి దేశం కదా ఈ దేశం. బాలుడైనా మంచి మాట చెప్తే స్వీకరించాలని ఉద్దేశం మన ఆర్షవాంగ్మయానిది. కాబట్టి ఆ కోణంలో నేను వచ్చి ఇక్కడ కూర్చున్నానే తప్ప నేనేదో చదువుకున్నాననో, విశ్వవిద్యాలయంలో పిహెచ్డీలు చేస్తున్నామనో అదేమీ కాదు. బాలాదపి సుభాషితం గ్రాహ్యం అన్న ఏకైక సూక్తికి లక్ష్యప్రాయంగా యువతరంగం నుంచి కూడా ఇక్కడికి వస్తే బాగుంటుంది అని హనుమత్ ప్రసాద్ గారు కాంక్షించడం వల్ల వారి ఆకాంక్షకు సాకార రూపంగా ఇక్కడ నిలబడగలిగాము అన్నటువంటి విషయాన్ని కూడాను మీ ముందుకు నేను తీసుకొస్తూ ఉన్నాను. హనుమాన్ వ్యాయామ మందిరం అన్నాం ఇక్కడ మనం. భారతదేశానికి ప్రతిష్ట రావడానికి కారణాల్లో భారతస్య ప్రతిష్ఠేత్వే సంస్కృతం సంస్కృతిస్తథా అంటారు. సంస్కృతము, సంస్కృతి ఈ రెండు కూడాను చాలా ముఖ్యమైనవి అంటారు. సంస్కృతి అంటే కల్చర్ వల్ల మనిషి యొక్క మానసిక స్థితి బాగా ఎదుగుదలలోకి వస్తుంది. రెండవది అగ్రికల్చర్ కూడా కావాలి, వ్యవసాయం కావాలి. శారీరకంగా ఉన్నతిని సాధించాలి అంటే వ్యవసాయం కావాలి, కృషి దేశం కావాలి. భారతదేశం కృషి దేశం. వైదిక వాంగ్మయంలో ఎన్నో చోట్ల చాలా పుష్టి కలిగినటువంటి ధాన్యాలను ఎలా పండించాలి, వేళ్లలాగా ఎక్కువ తినేసి తక్కువ బలం కాదు. మహర్షులు లాంటి వాళ్ళు చాలా తక్కువ మాత్రమే స్వీకరించేటువంటి వాళ్ళు భోజనాన్ని. అంటే అంత బలవంతమైనటువంటి ధాన్యాన్ని పండించినట్లుగా వేదవాంగ్మయంలో మనకి స్పష్టంగా దాఖలాలు ప్రమాణాలతో సహా కనిపిస్తూ ఉన్నాయి. అటువంటి గొప్ప వేదవాంగ్మయ రాశి కలిగినటువంటి దేశం మనది. ఇంత గొప్ప దేశంలో వైదిక వాంగ్మయాన్ని అధ్యయనం చేస్తూ ఉన్నటువంటి మన దేశంలో కావ్యవాంగ్మయాన్ని కూడా చూడాలి. కావ్యవాంగ్మయంలో కూడా సమాజంలో మనిషి సరైన రీతిలో వెళ్లేందుకు దోహదపడతాయి అని పెద్దలు భావించడం జరిగింది. ఎక్కడైనా సమాజంలో రీతి బాగా ఉండాలి అంటే అక్కడ నీతి ఉండాలి. ఆ నీతి ఉంటే
సమాజం యొక్క రీతి బాగా ఉంటుంది. అబ్బాయి మరి నేను అలా లేకపోతే నాకు ఎలాగా, నేను మీరు చెప్పినట్లుగా ఉండను అంటే శాస్త్రబద్ధంగా చెప్పినట్లుగా ఉండను, మరి ఎలాగా అంటే ఒక భీతి, ఒక భయం ఉండాలి. ఎప్పుడైతే నీతి భీతి ఉంటాయో ఆ దేశం యొక్క, ఆ సమాజం యొక్క రీతి బాగా ఉంటుంది. అప్పుడు వాళ్ళను గురించి మిగతా దేశస్తులు కూడాను ప్రీతిని ప్రదర్శిస్తారు. అలాంటి దేశం ఈ దేశం భారతదేశం. జ్ఞానం పట్ల అనాదిగా అనురాగాన్ని ప్రదర్శిస్తూ ఉన్నటువంటి దేశం భారతదేశం. భగవద్గీతలో ఉన్నటువంటి వాక్యం కూడా అదే కదా, నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ దృశ్యతే. అటువంటి పవిత్ర భూమి ఇది. వేదవాంగ్మయం నుంచి ఉపనిషత్తులు కానీ, పురాణాలు కానీ, కావ్యాలు కానీ, తెలుగు సాహిత్యంలో మీరు చూసుకున్నట్లయితే పద్యకావ్యాలు ఉన్నాయి, ప్రబంధాలు ఉన్నాయి, తర్వాత దక్షిణాంధ్ర వాంగ్మయంలో చిత్రకావ్యాలు ఉన్నాయి, ఆధునిక సాహిత్యంలో కథలు, కథానికలు, నవలలు, మినీ కవితలు, ఇలా ఎన్నో ప్రక్రియలు ఉన్నాయి. ప్రక్రియకి వైవిధ్యం ఉందే తప్ప వైరుధ్యం లేదు. ప్రక్రియకి వైవిధ్యం ఉంది అంటే వ్యక్తీకరించేటువంటి రీతిలో వైవిధ్యం ఉందే తప్ప సమాజాన్ని ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దడంలో, సమాజానికి మంచి కలిగించాలి అన్న ఉద్దేశంలో మాత్రం ఎలాంటి వైరుధ్యం లేదు. కాబట్టి ఏ ప్రక్రియ అయినా కూడాను విశ్వశ్రేయ భావనతో ఉన్నప్పుడే అది సాహిత్య ప్రక్రియ అవుతుంది. అందుకనే సాహిత్యానికి చెప్పినటువంటి అర్థం కూడా పెద్దలు ఇదే, సహితస్య భావః సాహిత్యం అన్నారు. విశ్వహితాన్ని కోరినటువంటిది సాహిత్యం. ఆ విశ్వహితాన్ని కోరినటువంటి సాహిత్యంలో పద్యకావ్యాలు ఉన్నాయి, గద్యకావ్యాలు ఉన్నాయి, చంపు కావ్యాలు ఉన్నాయి, నాటకాలు ఉన్నాయి. నాటకాంతం హి సాహిత్యం అంటారు కదా, అంటే సాహిత్య రచనలో నాటకాన్ని రచించడం పరాకాష్ఠకు సంబంధించింది అని చెప్తారు. అంటే ప్రేక్షకుడు నీ ముందే ఉన్నాడు, మళ్ళీ రాస్తాను, మళ్ళీ చేస్తాను, ఇంకోలాగా పద్యాన్ని మారుస్తాను అనేటువంటి అవకాశం ఉండదు. ఇక్కడే మొత్తం గిట్టుబాటు అయిపోవాలి. అంత నాటక రచనలో ఎంతో చెయ్యి తిరిగితే తప్ప నాటకాన్ని రాయలేరు అని అంటారు. అందుకనే నాటకాంతం హి సాహిత్యం అన్నారు. నాటక రచనలో ఆనాడు దుఃఖార్తానాం శ్రమార్తానాం అంటారు కదా భరత మహర్షి. అసలు ఎందుకు మొదలైంది? శ్రమజీవి తన కష్టాన్ని మర్చిపోవడం కోసం ఈ సాహిత్యం, కళలు అనేటువంటివి పుట్టాయి. అందులో భాగంగా ఈ నాటకాలు కానీ, కావ్యాలు కానీ రచించడం జరిగింది. అంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టించి పరిశ్రమించి అలసిపోయిన తర్వాత సాయంత్రం అయ్యేటప్పటికీ మనిషికి కాస్తంత ఆనందం కావాలి. అంతే కదా, ఇవాళ కూడాను ఉదయం అంతా ఆఫీసుల్లో ఉంటారు, ఉదయం మధ్యాహ్నం, అలా సాయంత్రం వచ్చిన తర్వాత కాస్తంత చూస్తే ఇంటికి వచ్చాక టీవీ చూడాలి, ప్రశాంతంగా ఉంటుంది. ఈవేళ మనం ఏ టీవీలు అంటున్నామో ఆవేళ సమాజంలో ప్రదర్శించినటువంటివి నాటకాలు. ఆ నాటకాల ద్వారా ఎలాగైతే ఒక మందుకి పైన తీయని పదార్థం పూస్తారో, తీయని పదార్థాన్ని పూసి లోపల అసలైన ఔషధాన్ని ఉంచుతారో, నాటకంలో కూడాను నటీనటులు ప్రదర్శిస్తూ ఉంటారు. ఆ ప్రదర్శన పైకి కనిపించేటువంటి ఆనందమైతే లోపల ఉండేటువంటి ఔషధం ఏంటి అంటే సమాజానికి ఆ నాటకం ద్వారా అందిస్తున్నటువంటి సందేశం. ఆ సందేశాన్ని గ్రహించాలి. ఇవాళ సినిమాలు చూసినా కూడా అంతే. సినిమా అంటే సి అంటే సిసలైన, నీ అంటే నిజాన్ని, మా అంటే మాయతో చూపించేటువంటిది. మనం ఆ నాయికా నాయకులు వాళ్ళ యొక్క పాటలు, మాటలు, ఆటలు అన్నీ చూస్తూ ఉంటాం. అసలైన ఆ చిత్రం వెనుక దాగి ఉన్నటువంటి అంశం ఏంటి, ఆ విషయాన్ని పట్టించుకోం. అందుకని ఆ మాయలో పడిపోతూ ఉన్నాం. ఆ సిసలైన నిజాన్ని మాయలో చూపించేటువంటి సినిమాకి ఆవల ఉన్నటువంటి సత్యం ఏదైతే ఉన్నదో ఆ సత్యాన్ని మనం గ్రహించాలి. అంతే కదా, ఈశావాస్య ఉపనిషత్తులో కూడా చెప్పబడింది, సత్యస్యాపిహితం ధర్మం తత్వం పూషణ్ అపావృను సత్యధర్మాయ దృష్టయ అని కదా మంత్రం. సత్యాన్ని బంగారం కప్పివేసింది ఓ సూర్యభగవానుడా, నీ తేజోమయమైనటువంటి కిరణాలను ప్రసరింపచేసి సత్యాన్ని ప్రకాశింపచేయి. ఈవేళ పాశ్చాత్య సంస్కృతి కూడా బంగారంలాగా భారతీయ సంస్కృతిని కప్పివేసి ఉంది. ఆధ్యాత్మికత, సాహిత్యం అనేటువంటి కిరణాలు ప్రసరిస్తే తప్ప అసలైన భారతీయత ప్రకాశించినటువంటి సందర్భం ఎదురైంది. అంచేత ఈవేళ మనం సాహిత్యం గురించి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఐభోహమాన్యాహ,
అహం సంస్కృత విశ్వవిద్యాలయే పఠితవాన్ ఇది కృత్వా భవద్భ్యः సర్వేభ్యः అహం స్వాగతం వ్యాహరామి. విజయవాటికాయాం హనుమాన్ మందిర సమీపే సంచాల్యమానే అస్మిన్ కార్యక్రమే అభిజ్ఞాన శాకుంతలం కవికులగురునా కాళిదాసేన విరచిత అభిజ్ఞాన శాకుంతలం ఇది రూపకమధికృత్య అహం కించిత్ భవతాం పురస్తాత్ ఉపస్థాపయామి. యతోహి అహం వాక్యద్వయం వా వాక్యత్రయం వా నిమేషద్వయం వా సంస్కృత భాషాయాం భాషణం కరోమి. ఆర్యాః శృణ్వంతు, జ్యేష్ఠాః శృణ్వంతు. కిమర్థమిత్యుక్తౌ అభిజ్ఞాన శాకుంతలం ఇది సంస్కృత రూపకమధికృత్య అహం ఇదానీం కించిత్ వదామి. అభిజ్ఞాన శాకుంతలమితి సంస్కృత నాటకం అధికృత్య కించిత్ వదామి. తర్హి తస్యాం భాషాయాం అపి నిమేషద్వయం భవతి చేత్ ప్రసంగస్య భాషణస్యాపి సార్థక్యం భవతి ఇది కృత్వా అహం కించిత్ ఉపస్థాపయామి. కవికులగురుః కాళిదాసః అయం మహాన్ కవిః వర్తతే. కవికులగురుః కాళిదాసః అయం సామాన్యः కవిః నాస్తి. కవికులగురుః కాళిదాసः ఇత్యుచ్యతే. వ్యాఖ్యాన విద్యా చక్రవర్తి మల్లినాథసూరి కోలాచలం మల్లినాథసూరి ఇది భవతి. సహ కథయతి కాళిదాసగిరాం సారం కాళిదాస సరస్వతి చతుర్ముఖోధవా విదుర్ చతుర్ముఖోధవా సాక్షాత్ విదుర్నాన్యేతు మాదృశాః. కాళిదాసు యొక్క కావ్యాలకి వ్యాఖ్యానం రాసిన వ్యక్తి తెలుగువాడండి, మన తెలుగువాడు. ఈవేళ కాళిదాసు గ్రంథాలు కానీ పంచమహాకావ్యాలు కానీ సంస్కృతంలో ఉన్నటువంటి పంచమహాకావ్యాలకు కానీ వ్యాఖ్యానాలు చదివే సందర్భంలో ఒక్క ఆంధ్రదేశంలోనో తెలంగాణలోనో, ఆంధ్ర రాష్ట్రమో తెలంగాణ రాష్ట్రమో కాదు, యావత్ ప్రపంచంలో మల్లినాథసూరి అనేటువంటి తెలుగువాడు రాసినటువంటి వ్యాఖ్యానాన్ని పక్కన పెట్టుకొని అర్థం చేసుకుంటున్నారు అంటే తెలుగువాడి వాడి ఎటువంటిదో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. అలాంటి మహానుభావుడైనటువంటి వ్యాఖ్యాన విద్యాచక్రవర్తి అయినటువంటి మల్లినాథసూరి గారు కాళిదాసు యొక్క కవిత్వం గురించి మాట్లాడుతూ కాళిదాస గిరాంసార సరస్వతి అన్నాడు. కాళిదాస మాటలంటే సరస్వతినే. ఆ తత్వాన్ని చెప్పడానికి చతుర్ముఖ బ్రహ్మ అయినటువంటి బ్రహ్మకే సాధ్యం కాదు, మరి నాలాంటి వాళ్ళకి ఎలా అవుతుంది అన్నాడు. ఎవరు? మల్లినాథసూరి అంతటి వాడే. మరి అంతటి మహాపండితుడు అలా అంటే ఏదో విశ్వవిద్యాలయంలో పరీక్షల కోసం కాస్తంత ముక్కు పట్టుకొని అలా పరీక్షల కోసం చదివి ఏదో డిగ్రీలు సంపాదించుకొని వచ్చిన మేము కాళిదాసు కవిత్వం గురించి అంతా మాట్లాడేస్తాము అంటే ఏమాత్రం సమంజసం కాదే. అలాంటి మహాపండితుడే అంత వినయంగా ప్రకటిస్తే నేను కాళిదాసు రచనలనేటువంటి సింధువులో నుంచి ఒక బిందువుని మాత్రం మీ ముందు పెట్టగలుగుతాను అని సవినయంగా ముందుగా ప్రకటిస్తూ ఉన్నాను. కాళిదాసు రచనల్లో అభిజ్ఞాన శాకుంతలం పరాకాష్ఠను పొందినటువంటి రచన. అభిజ్ఞాన శాకుంతలం అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది అంటే అభిజ్ఞానేన స్మృత శకుంతల యస్మిన్ తత్ అంటారు. అభిజ్ఞానము అంటే గుర్తు. ఏ గుర్తు చేత శకుంతల గుర్తుపట్టబడిందో ఎందులో అయితే అది అభిజ్ఞాన శాకుంతలం అన్నారు. ఇంకొక వ్యుత్పత్తిని కూడా చెప్పారు దివాకర్ల వెంకటావధాని గారు లాంటి పండితులు. అయ్యా, అభిజ్ఞానేన శాకుంతలం, శకుంతల యొక్క కుమారుడు శాకుంతలుడు అనే అర్థం కూడా చెప్పి చివరిలో వస్తుంది భరతుణ్ణి కూడా గుర్తుపట్టగలిగాడు ఎందులో తన కొడుకు అని అంటే ఆ రూపకం అభిజ్ఞాన శాకుంతలం అని చెప్పారు. అలాంటి అభిజ్ఞాన శాకుంతలం ఒక గుర్తు ద్వారా మొత్తం కథంతా మలుపు తీరినటువంటి సంస్కృత నాటకం అభిజ్ఞాన శాకుంతలం. ఇలాంటి అభిజ్ఞాన శాకుంతలం గురించి నేను మాట్లాడడం అంటే కాస్తంత సాహసోపేతమే అయినప్పటికీ కూడాను ధైర్యం చేయక తప్పదు. ఎందుకనంటే ఈవేళ యువత అంటే యు అంటే యుగాన్ని, వా అంటే వజ్రంలాగా, తా అంటే తరింప చేసేటువంటిది అని చెప్తారు పెద్దలు కొందరు.
యుగాన్ని వజ్రంలాగా తరింపచేసేటువంటిది యువత అన్నారు. మేము తరింపచేయకపోయినా కనీసం స్పర్శనైనా చెయ్యాలి. ఆ స్పర్శనైనా చెయ్యాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి మీ ముందు అభిజ్ఞాన శాకుంతలంలోని కొన్ని అంశాల గురించి నేను మాట్లాడతాను. అంతకన్నా ముందు అసలు ఇక్కడ ఇలా కూర్చొని మాట్లాడడానికి కారణం ఇంకొకటి ఉందండి. సభాముఖంగా చెప్పడం నా ధర్మం. ఆ సంధ్యవేళ అమృతంబునిచ్చుచు ఆ పలుకులమ్మ బ్రహ్మతో బల్కెనట. ఓ రోజు సంధ్యవేళ, ఈవేళ అయితే సాఫీగా కాఫీ ఎలా ఇస్తారో ఆ సంధ్యవేళ ఆ తల్లి బ్రహ్మకి అమృతం అందించి మామూలుగా మాట్లాడుతూ ఉంది. మాట్లాడుతూ నాథా